19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే స్పీకర్ పదవిపై చంద్రబాబు దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే స్పీకర్ పదవిపై చంద్రబాబు దాదాపుగా క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నర్సీపట్నం ఎమ్మెల్యే బీసీ నాయకుడు చింతకాయల అయ్యప్ప పాత్రుడిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. చీఫ్ విప్ పదవిపై చంద్రబాబు కసరత్తు పూర్తి చేస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్ రేసులో అయ్యన్న పాత్రుడితో పాటుగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తోంది. అయితే అయ్యన్న పాత్రుడి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయ్యన్న పాత్రుడి ఎంపికపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 18న కేబినెట్ సమావేశం, 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న ప్రొటెం స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సౌమ్య. చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ అధికారంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నర్సీపట్నంలో అయ్యన్న వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అయ్యన్నకు మంత్రివర్గంలో చోటు దక్కపోవడంతో అయ్యన్న వర్గీయులు కాస్త నిరాశలో ఉన్నారు. అయితే గెలిచిన సీనియర్లు ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసినప్పటికీ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్న పాత్రుడు మాత్రం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కలవకపోవడం కాస్త టీడీపీలో కలవరం చెందిందని చెప్పుకోవచ్చు. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చేస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు సీనియర్ నాయకులు చాలా మంది స్పీకర్ గా తమను చేయాలని కోరినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం అయ్యన్న పాత్రుడి వైపే మొగ్గు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అయ్యన్న పాత్రుడు అధికంగా ప్రకటించాల్సి అయితే ఉంది. అయితే అయ్యన్న వర్గం నుండి మాత్రం మనకి అయ్యన్నను స్పీకర్ గా చేస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ సీనియర్ ఎమ్మెల్యేలుగా గెలిచిన అందరినీ కూడా టీడీపీ అయితే పక్కన పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అయ్యన్న వర్గీయులు మాత్రం కాస్త డిసప్పాయింట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కలవకపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా కాస్త స్పీకర్ గా చేయడానికి అయితే అయ్యన్న అయితే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అయ్యన్న పాత్రుడిని పక్కన పెట్టడం, మంత్రివర్గంలో తీసుకోకపోవడంపై కాస్త అయ్యన్న వర్గీయులు అయితే కాస్త నిరాశతో ఉన్నారు. అయితే ఈ తీపి కబురు అందినప్పటి దగ్గర నుంచి కూడా అయ్యన్న ఇంటి దగ్గర ఇప్పటికే బాణసంచా కూడా కాల్చడం జరిగింది. అయ్యన్న స్పీకర్ గా ఎన్నుకున్నారంటూ కూడా ఇప్పటికే అయ్యన్న వర్గీయులు అయితే తెలపడం జరుగుతుంది. అయితే 1983 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలో తీసుకుపోవడంతో టీడీపీ వర్గీయులు కూడా కాస్త నిరాశలోనే ఉన్నారు. అయితే ఈసారి స్పీకర్ గా ఇవ్వడంతో కాస్త ఎమ్మెల్యే వర్గీయులు ఎవరైతే అయ్యన్న పాత్రుడు వర్గీయులు అయితే కాస్త ఊరట చెందిందని చెప్పుకోవచ్చు. స్పీకర్ గా అధికారంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే అయ్యన్న మాత్రం అయితే ఎంపిక చేసినట్టుగా కూడా టీడీపీ వర్గీయులు అయితే తెలియడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ గా లోకం మాధవని జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా డిప్యూటీ స్పీకర్ గా కూడా ప్రకటిస్తారంటూ కూడా ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఈ విధంగానే ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా ధూళిపాల నరేందర్ను కూడా ఎంపిక చేస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. సౌమ్య. సరే శ్రీనివాస్. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడి వైపే మొగ్గు చూపడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు నాయుడు అయితే కలవడం జరిగింది. అయితే డిప్యూటీ స్పీకర్ గా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అయితే ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే డిప్యూటీ స్పీకర్ గా లోకం మాధుని ఎన్నిక చేయాలంటూ కూడా జనసేన అయితే కాస్త ఒత్తిడి చేస్తున్నట్టు అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే అయ్యన్న పాత్రుడు టీడీపీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ప్రభుత్వం లేకపోయినప్పటికీ 2019 ఓడిపోయినప్పటికీ కూడా తనపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆయన టీడీపీకి మద్దతుగా నిలుస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు టీడీపీ కోసం ఆయన పోరాటాలు చేస్తానే ఉన్నారు. ఎన్నో కేసులు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడిపై ఎన్నో కేసులు విధించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా తల వంచకుండా టీడీపీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. అనేక
ఒత్తిళ్ల నేపథ్యంలో టీడీపీని వదిలి వైసీపీలోకి రావాలంటూ కూడా అనేక సార్లు వైసీపీ అనేక ఇబ్బందులు గురి చేసింది. అయినప్పటికీ కూడా టీడీపీ వైపే ఆయన నడుస్తూ అనేక కేసులు పెట్టినప్పటికీ కూడా ఆయన టీడీపీకి మద్దతుగా నిలిచారు. అయితే అనేక పోరాటాలు కూడా ఆయన నిర్వహించారు. అయితే ఇప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడుకి కలవకపోవడంతో కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈయన పాత్రుడు కలవలేదు అంటూ కూడా టీడీపీ వర్గీయుల్లో అయితే కాస్త ఆందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏపీ స్పీకర్ గా ఎవరైతే అయ్యన్న పాత్రుడు ఉన్నారో అయ్యన్న పాత్రుడిని అయితే సెలెక్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ అయ్యన్న వర్గీయులు అయితే మాత్రం కొంచెం కాస్త నిరాశలోనే ఉన్నారు. ఎందుకంటే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న పాత్రుడికి కనీసం మంత్రి పదవి చోటు లభించకపోవడంపై అనేక విభేద చర్చలు జరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడే జస్ట్ మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఏపీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ గా అయితే లోకం మాధవ్ ని ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విధంగా బుచ్చయ్య చౌదరి కూడా కాస్త వర్గీయులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా మంత్రిగా కూడా ఆయన పదవులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకి కూడా స్పీకర్ పదవి వస్తుందని అయితే ఆలోచించారు. అయితే ఆయనకి పదవి దక్కకపోవడంపై కాస్త బుచ్చయ్య చౌదరికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. సౌమ్య, శ్రీనివాస్, అయితే ఈ అంశం మీద అయ్యన్న పాత్రుడు స్పందించారా? అయితే ప్రస్తుతానికైతే అయ్యన్న పాత్రుడు వర్గీయుల నుంచి అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే అయ్యన్న పాత్రుడు అయితే ఇంకా మీడియా ముందుకు రావడం కానీ ఎవరితోని కూడా ఆయన చర్చలు జరిపడం జరగలేదు. ప్రస్తుతానికైతే అనాధికారికంగా ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటన రానుంది. అధికార ప్రకటన వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు త్వరలోనే మీడియా ముందుకు రావడం కూడా జరుగుతుంది. అయితే ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత అయ్యన్న పాత్రుడు ఏదైనా మాట్లాడతారంటూ కూడా అయ్యన్న వర్గీయులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి 7 సార్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఓటమి ఎరగని నేతగా కూడా ఆయన ఉన్నారు. 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అయ్యన్న పాత్రుడు 7 సార్లు గెలుపొందారు. 4 సార్లు సీనియర్ మంత్రిగా కూడా ఆయన అనేక శాఖల్లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ఏదే విధంగా చూసుకున్నప్పటికీ ఇప్పటికే మంత్రివర్గంలో సీనియర్ నాయకులు అందరినీ కూడా పక్కన పెట్టినప్పటికీ అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా చేయడం కాస్త ఊరటను కలిగించిన అంశం అనే చెప్పుకోవచ్చు అయ్యన్న వర్గీయులకి. సౌమ్య, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.